ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. The last 10 minutes of the movie ఎప్పుడు ఆడియోలో పెట్టలేదు కదా, ఆడియోలో ఆడియో అంటే ఇంక అన్ని యూట్యూబే కదా సార్. సో ఐ థింక్ ఆ పాట రిలీజ్ రోజున కరెక్ట్ ఐ థింక్ ఆ పాట రాసింది ఆడియో ఒక రోజు ముందు ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఆ రికార్డింగ్ అండ్ ఆల్ ఇట్ కేమ్ అవుట్ ఆన్ యూట్యూబ్ కొంచెం లేట్ గా వచ్చింది. అదే ఆడియో లాంచ్ లో ఐ థింక్ ఆ పాట లేదనుకుంటా, చివరికి మిగిలేదు ఉండే, ఈ పాట లేకుండే. Yeah, that will be the last one. Gelplin Samaram became like a much bigger, more important song in a way. It overshadowed చివరికి మిగిలేదు. యాక్చువల్గా మీరు మీ స్టోరీ మొత్తాన్ని ఆయన చివరిన 3 లైన్లో చెప్పేస్తారు. నరనరాలలోన విషమైంది ప్రేమ, చివరికి మిగిలేది ఇదే అయితే విధిరాత తప్పించతరవా. యాక్చువల్గా చివరికి మిగిలేది పాటలో ఉన్న భావం వేరు, ఈ భావం వేరు. అవును, అది వాస్తవ జీవితానికి అంటే ఇది డెస్టినీ ఎలా ఉంది అనేది. అవును. అండ్ సార్ కూడా ఇది ఒక ఛాలెంజ్ లాగా అనుకునే చాలా మాట్లాడుకుని లైఫ్ గురించి, ఓన్లీ సావిత్రి గారి గురించి కాకుండా లైఫ్ గురించి, ఫిలాసఫీ గురించి ఏదేదో మాట్లాడుకొని సరే నువ్వు వెళ్ళా అంటారు, మళ్ళీ వస్తారు. సో ఎందుకంటే ఇంత సెలబ్రేటెడ్ లైఫ్, ఇలాంటి లైఫ్ కానీ ఇలా ఎండ్ అయింది, కానీ విక్టోరియస్గా రాయాలి పాటని. సో అన్ని ఇమోషన్స్, అన్ని హైస్ లోస్, మరీ ఒక డిప్రెసింగ్ లాగా అలా కాకుండా ఎలాగైనా ఇదొక, సో ఆ బ్యాలెన్స్ కావాలి అని డిస్కషన్ పెట్టుకున్నాం, కానీ ఆ బ్యాలెన్స్ ఆయనే తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు కానీ ఈ సినిమా అయిన తర్వాత మీరు కలిసి చూసారా, శాస్త్రి గారితో కలిసి చూసారా? యా అండ్ ఫస్ట్ డెఫినెట్లీ ఇంకొక మెమరీ ఏంటంటే రిలీజ్ రోజు ముందు వాటెవర్ ఏదో ప్రీమియర్లో ఏదో అయ్యాయి, పనుకొని లేచి ఫస్ట్ కాల్ నాకు శాస్త్రి గారే చేశారు. ఆయనకి అమెరికా షోల నుంచి ఎవరో ఫోన్ చేసి మాట్లాడి ఆయనే ఫస్ట్ నాకు కాల్ చేసి ఎంత ఎక్సైటెడ్, ఆయన దాంట్లోనే ఎంత ఎక్సైటెడ్గా కాల్ చేసి సూపర్ హిట్ అంటయ్యా, ఏం చేసావు అందరు నా గురించే, అంటే అందరూ ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు సినిమా గురించి, ఏం చేసావు అన్నట్టు కాల్ చేశారు పొద్దున. సో ఫస్ట్ ఆయనే చెప్పింది ఈ సినిమా వర్కౌట్ అయింది, సక్సెస్ అయింది, హిట్ అయింది అని. అంతవరకు మాకు ఒక భయం, డెఫినెట్లీ పెట్టిన బడ్జెట్ ఒక భయం, బట్ మోర్ దెన్ ఎనీథింగ్ సావిత్రి గారి స్టోరీ ఎవరు ముట్టుకోమన్నారు అయ్యా అని ఎవరన్నా అంటారేమో అని ఒక భయం ఉంటుంది. సో అది పోయింది. ఫస్ట్ సార్ ఫోన్ కాల్ తోటి పోయి ఓకే సరే ఏదో ఓకే బాగానే తీసామనుకుంటా అని చెప్పి బయలుదేరాం ఆ రోజు. దట్ వాజ్ సో ఆయన చూపించారు సినిమా. అఫ్ కోర్స్ ఆయన చూసారు, ఆయన ఫుల్ ఫ్యామిలీతో వెళ్ళారు, ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ మాట్లాడుకున్నాం చాలాసార్లు. సో ఆయన చాలాసార్లు అన్నారు ఈ సినిమా ఇచ్చిన ఎనర్జీ, ఉత్సాహం ఆర్ పాజిటివిటీ నాకు ఇంకో 10 ఏళ్ళు రాయాలనిపిస్తుంది. ఇది ఎంతమంది లిరికల్ గురించి మాట్లాడుతున్నారు, పాటల గురించి మాట్లాడుతున్నారు ఈ సినిమాలో. అది అలా ఊరికే మార్కెటింగ్ గిమిక్స్ అయిపోయింది పాటలు. ఇలా సినిమాలో భాగమయ్యి చాలా రోజులు అయింది. సో అది దీనివల్ల నాకు ఇంత ఉత్సాహం వచ్చిందని చాలాసార్లు చెప్పారు బేసిక్. అండ్ ఆబ్వియస్లీ నాకు ఇంకొక సినిమాతో ఆయనతో పనిచేసే అదృష్టం లేదు, బట్ ఒక్కటి ఉంది, ఇలాంటి సినిమా అదే రాసి పెట్టుందంటారు కదా, అట్లీస్ట్ మహానటి తోటి ఇంత క్లోజ్గా ఒకటి చేసిన ఆణిముత్యం కదండి. ఒక్కటి చేసే అదృష్టం ఉండే, ఒక సినిమాకి 5 పాటలతో పనిచేసే అదృష్టం ఉండే. ఆణిముత్యాలే మళ్ళీ మామూలు కాదు, ఇది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పలేము. సాంగ్ ఇస్ వర్త్ అది ఇందాకలా చెప్పినట్టుగా అజరామరంగా నిలిచి ఆవిడ కీర్తిలాగానే, సావిత్రి గారి కీర్తిలాగానే ఆ సినిమాలో పాటలు కూడా అంత. అంటే మేబీ మేము అదే కొన్ని ఇంకా ఈ ఫేట్ లాజిక్లోకి వెళ్ళిపోతే కొన్ని మేబీ సావిత్రి గారే నా పాటలు ఈయనే రాయాలి అనుకొని రాయిపించుకున్నారని కూడా అనుకోవచ్చు. ఆర్ శాస్త్రి గారే సావిత్రి గారికి ఏదో అలా ఉండొచ్చు. కొన్ని సినిమాలకి కలిసి వస్తాయి, కుదురుతాయి. ఎక్కువ క్రెడిట్ మనం తీసుకోవాలనుకున్న మనకు పొందదు బేసిక్లీ. ఎక్సలెంట్ సార్. అయితే చివరిగా చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే ఇట్స్ ఎ జర్నీ బేసికల్లీ, మీరు షార్ట్ అండ్ స్వీట్ జర్నీ అని చెప్పొచ్చు మీది శాస్త్రి గారితో. సో ఇప్పుడు మీరు చేసే సినిమాలకి
మీ అప్రోచ్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు, అంటే టువర్డ్స్ ఈ సాహిత్యం, పాటలు? అంటే శాస్త్రి గారు ఎనీ గ్రేట్ ఆర్టిస్ట్తో పనిచేసినప్పుడు మనకు ఫండమెంటల్గా ఏదో కొన్ని చేంజ్ అవుతాయేమో, కొంచెం బెటర్ అవుతుందో, కొంచెం అండర్స్టాండింగ్ వస్తుందో. సో అది డెఫినెట్లీ ఆయనతో స్పెండ్ చేసిన ప్రతి సెషన్, ప్రతి గంట, ప్రతి నిమిషం వుడ్ హ్యావ్ హెల్ప్ మీ బికమ్ అ బెటర్ డైరెక్టర్ ఇన్ సమ్ వే. బట్ ఇప్పుడు చేయబోతున్న సినిమాల్లో ఆయన లేరు అన్న ఒక బాధ, ఒక కొరత, ఒక వెలితి ఉంటుంది డెఫినెట్లీ. ఒక చిన్న ఎంప్టీనెస్. ఇప్పుడు అంటే సడన్లీ ఒక పెద్ద డెజర్ట్ ఎక్కడికో వెళ్తున్నాము, ఆయన దారి చూపించడానికి లేరు బేసిక్లీ ఇప్పుడు. సో దట్ ఈస్ అది ఒకటి పర్సనల్ సెల్ఫిష్ మిస్సింగ్. అంటే జస్ట్ పాటల విషయంలోనేనా, లేకపోతే ఓవరాల్గా ఆ స్టోరీని డ్రైవ్ చేయడంలో? అదే అంటున్నా. ఐ థింక్ పాటలు, స్టోరీ అనేది వెలితి ఒక సెల్ఫిష్ మిస్సింగ్ డెఫినెట్లీ. ఇప్పుడు నాకు ఒక గైడో, ఒక ఫిలాసఫరో, ఒక మాస్టర్ లాంటి ఒక పర్సనాలిటీ లేరని ఒక మిస్సింగ్ డెఫినెట్లీ పర్సనల్ మిస్సింగ్ అది. బట్ అది కాకపోయినా ఐ థింక్ జస్ట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ ఫ్రెండ్ ఆయన దగ్గరికి, అంటే శాస్త్రి గారు లాంటి వాళ్ళు దే హ్యావ్ అ డైరెక్ట్ కనెక్షన్ ఐ ఫీల్ టు ఒక దేవుడు అనుకోండి, సూపర్ కాన్షియస్నెస్ అనుకోండి, ఏదో అనుకోండి, దే హ్యావ్ అ కనెక్షన్. అందుకే వాళ్ళు అంత హ్యాపీగా ఒక గ్రేట్ స్టఫ్ డౌన్లోడ్ చేయగలుగుతారు. సో వాళ్ళతోటి స్పెండ్ చేసిన కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు మనకు కూడా కనిపిస్తుంది కొంచెం. సో అలాంటి ఆర్టిస్ట్ లేకపోవడం అనేది ఐ థింక్ సినిమాలు, పాటలు అన్నీ పక్కన పెట్టినా అది ఒక అనాథ అయిపోయిన ఒక ఫీలింగ్ ఉంటుంది. వెరీ ట్రూ అండి. వాట్ ఐ కెన్ యాక్చువల్లీ కోరిలేట్ మై ఫీలింగ్స్ విత్ యూ. బేసికలీ ఆయనతో వర్క్ రిలేటెడ్ రిలేషన్షిప్ ఒకటైతే ఆయన నుంచి నేర్చుకున్నాము, లేకపోతే ఆయనతో స్పెండ్ చేసి మనం మోటివేట్ అయ్యాము. ఇప్పుడు మనకి బోల్డ్ మీరు అన్నట్టు ఇందాక చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడిపోయి ఏదో బ్రహ్మాండం బద్దలు ఏం అవ్వదు, యాక్చువల్గా ఏమవ్వదు ఆయన దగ్గరికి వెళ్తే అంతే ఉంటుంది. వెరీ ట్రూ. బట్ హోప్ఫుల్లీ ఆయన మనకి ఇచ్చిన పాటలు మనకి పర్సనల్గా యాక్చువల్గా మీ ఇలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి అదృష్టం ఉంది ఆయనతో గడిపిన అదృష్టాన్ని గుర్తుపెట్టుకుని మనం ముందుకు సాగాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్ అశ్విన్ గారు. సో నైస్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. Hopefully we'll get the same kind of output for your next project. Obviously we'll be there with you, guiding you. Ante has to be there. Has to be there. Blessings ante and guidance. Jagamanta Kutumbam వచ్చినందుకు, మీ టైం ఇచ్చినందుకు, definitely sir, మంచి జర్నీని మాతో షేర్ చేసుకోండి. Thanks అండి. Anything that you would like to? Nothing అండి. నేను అంత నాట్ వెరీ ఎలోక్వెంట్ ఇన్ స్పీకింగ్, అంత గొప్పగా ఏం మాట్లాడలేను. బట్ I just really thank you for giving me a chance to remember sir again. Ante మీరు గొప్పగా మాట్లాడక్కర్లేదండి, మనసుతో మాట్లాడితే చాలు. That's what you did, I think. Thanks sir. And thank you.